హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను ప్రసాద్. మనతో ఉన్నారు ఫైర్ బ్రాండ్ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులైనటువంటి ఆర్యు రెడ్డి గారు. నమస్తే ఆర్యు రెడ్డి గారు. బాగుంటారా? బాగున్నా సార్, మీరు బాగున్నారా? ఫస్ట్ క్లాస్. సో మీకు ఇక కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు అంటారా? తప్పకుండా రండి. మీరు ఎప్పుడు చెప్తారా మేము దానికి కూడా మేము సంతోషం. మా మోములో మీరు మా నవ్వు చూడట్లేదా? మీరు మీ ప్రజలు పడుతున్న బాధలకి ఇప్పటికైనా విముక్తి అవుతుంది. ప్రజలు చేస్తున్న పోరాటాలు ఫలితమే రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్స్ వచ్చిన ఫలితాలు కూడా. ఎందుకంటే ప్రజలు గడిచిన 4.5 సంవత్సరాలు, దరిదాపు 5 సంవత్సరాలు అనుకుందాం. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఎంత దారుణంగా అధికార పార్టీలు, ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో ఇంకా ఆ పార్టీ కోసం మాట్లాడాలన్నా కూడా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే చచ్చిన పోమది. 5 సంవత్సరాలు ప్రజలు పడుతున్న నరకయాతనకి రేపు ఎలక్షన్స్ తో విముక్తి పడుతూ ఉంది. ప్రజల కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం, ప్రజలకు కావాలనుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని బంగాళాఖాతంలో, ఎందుకంటే మనకు బంగాళాఖాతం సముద్రం ఉంది కాబట్టి ఆ బంగాళాఖాతంలో నట్టనడి సముద్రంలో ఈ యొక్క దుర్మార్గమైన పార్టీని, దుర్మార్గమైన మనుషుల్ని ముంచే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికోసమే మా మోములో మీరు చూస్తా ఉన్నారు, ప్రజలు 5 కోట్ల మంది ప్రజల సంతోషమే మా మొహాల సంతోషం. మేము గడిచిన 5 సంవత్సరాల కోసం ఈ ప్రజల కోసం పాటుపడ్డాం, ఈ ప్రజల కోసం అవమానపడ్డాం, ఈ ప్రజల కోసం మేము తిట్లు భరించాం, ఈ ప్రజల కోసం మేము అనరాని మాటలు కూడా మేము భరించాం. ప్రజలు కూడా అంతే దారుణంగా హింసించబడ్డారు, దగాపడ్డారు. ఒక్క ఛాన్సు అని పేరు చెప్పి, ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర భవితని, ఆంధ్ర రాష్ట్ర యువతని, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రాగానే తిరిగి మరి ఆంధ్రప్రదేశ్ పునరుద్ధోషం చెందుకుంటుంది. భవితకి బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ యొక్క అవకాశం లాస్ట్ టైం అడిగినాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు అదే ప్రజలు ఒక్క అవకాశం కోసం చూస్తూ ఉన్నారు, ఒక్క సెకండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు పెట్టి చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, నేను బట్టలు నొక్కుతున్నా, బట్టలు ఉత్తుతున్నా అని. అదే బట్టలు ఒత్తడానికి ప్రజలు తండోపతండాలుగా రెడీగా ఉన్నారు రేపు జరగబోయే ఎలక్షన్స్. సో ఇప్పుడు సర్వేలన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడని కాదు, అనేక సర్వే సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నారు. మామూలుగానే ప్రతి నియోజకవర్గంలో పోటీదారులు, యాస్పిరెంట్స్ విపరీతంగా ఎగబడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమికి విజయం ఖాయం అనుకున్నారు. సో ఇప్పుడు పొత్తులో భాగంగా కొంతమంది త్యాగమూర్తులు ఉండాల్సిందే, అటు ఆ పార్టీ నుంచి కానీ మీ పార్టీ నుంచి కానీ. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా చర్చలు జరుపుతూ ఉన్న క్రమంలో ఎంతవరకు వచ్చింది? ఆ చర్చలు సఫలమయ్యాయా? పొత్తులో కలిసి వెళ్ళబోతున్నారా? ఇప్పుడు ఇక్కడ ఒకటి బాగా మీరు అర్థం చేసుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఉండదు. ప్రజల ఎజెండానే ప్రత్యేకమైన మాకు ఎజెండా. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి పుట్టిన పార్టీ, తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం. మా పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు వరకు కనుక మీరు చరిత్రను చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసమే పార్టీ పనిచేసింది. స్వప్రయోజనాలు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి లేవు. మీరు చరిత్ర కనుక చూసుకుంటే కనుక కొంతమంది మధ్యలో వచ్చిన పార్టీలు, ఆ పార్టీలు ఏంటో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ పార్టీ పేరు చెప్పుకొని అధికారులు ఏ విధంగా చలాయిస్తా ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా దుర్మార్గమైన పాలన పట్టిస్తా ఉన్నారో వాళ్ళకి స్వప్రయోజనాలు ఉన్నాయి. ఆ స్వప్రయోజనాలు ఏంటో అనేది మీకు కూడా తెలుసు. గడిచిన 5 సంవత్సరాలు పెట్టి దాని మీద మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళు ఏ స్వప్రయోజనాలు ఉన్నాయి, ఏ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినారు, ఏ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని అంధాకారం నెట్టిస్తున్నారు, ఏ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అనే సంగతి మనం గడిచిన 5 సంవత్సరాలు పెట్టి చూసినాం. ఇక తెలుగుదేశం పార్టీకి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ స్వప్రయోజనాలు లేవు, ప్రయోజనాలే. ఎప్పటి వరకు కూడా మీరు చూశారు, గడిచిన ఒక దుర్మార్గమైన సంఘటనలో మా జాతీయ నాయకులైనటువంటి మా యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఎంత దుర్మార్గంగా అంటే ఎటువంటి నేరం లేని దాని విషయాన్ని కూడా కేసు పెట్టచ్చు అని, ఆధారాలు లేకుండా కేసు పెట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సునకానందాన్ని పొందడానికి ఆ యొక్క దుర్మార్గమైన కేసు పెడితే, ఆ గడిచిన 53 రోజులు ఆయన ఉన్నప్పుడు ఎక్కడైతే మాకు ఏదైతే మేము గడిచిన సంవత్సరం నుంచి కూడా జనసేన కానీ మేము కానీ ముందుకు వెళ్ళడానికి ఇది ప్రజా ఆమోదం, ప్రజల అభిప్రాయాలు తీసుకొని పార్టీ పరంగా మాకంటూ ఒక పోలిట్ బ్యూరో ఉంది. మా నాయకులు కూడా మా కార్యకర్తలు అందరితో సంప్రదించిన తర్వాత
ముందుకి ప్రజాభిప్రాయం కావాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. మనం చాలా మంది నాయకులు చూసాం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది గవర్నమెంట్లు చూసాం, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, అవును. చాలా ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూడడం జరిగిందా? గౌరవ్, మీరు కూడా ఒక మంచి జర్నలిజంలో ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడిగా నేను నా పార్టీకి నేను రిప్రజెంట్ చేసుకుంటాను, నా పార్టీని నేను పొగుడతాను. కానీ ఒక గౌరవ జర్నలిజంలో మీరు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం అనేది మీకు 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 కూడా తెలిసే ఉంటుంది. మనం కూడా ప్రశ్నిస్తానే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రశ్నించే ప్రజల్ని కూడా ఈ రోజు గొంతు నొక్కుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ ప్రతి ఒక్కరికి ఉంది కదండి, అవును. ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి ఉంది కదండి. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఈరోజు ఫ్రీడమ్ ఎందుకు మాట్లాడలేదు? ప్రజలు మాట్లాడని ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు ఫండమెంటల్ రైట్స్ లేవు? నువ్వు ఓటు కోసం నువ్వు అమ్మ అయ్యా అని ఓటు అడుక్కుంటావు కదా, మరి వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను కానివ్వండి, వాళ్ళకి కావలసిన హక్కుల్ని అడుగుతా ఉంటే ఎందుకు నువ్వు అనగదొక్కుతా ఉన్నావు? గడిచిన ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఇదే కదా, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కదా. కాబట్టి ప్రజలు కూడా, ప్రజాప్రాయం కూడా ఏం కోరుకున్నారంటే తెలుగుదేశము జనసేన రెండూ కలిస్తే మాకు బాగుంటుంది, ఒక మంచి సుపరిపాలన రావాలని ప్రజల యొక్క నిర్ణయంతో మేము ఇరు పార్టీలు కానివ్వండి, ఇటు మా జాతీయ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూర్చొని ప్రజాప్రాయాన్ని సేకరించి ప్రజలకి అనుగుణంగానే వాళ్ళకి ఇష్టమైన దాన్ని కానీ మేము ఈరోజు పొత్తుకెళ్ళడం జరిగింది. దానికోసమే గడిచిన సందర్భాల్లో కూడా మా జాతీయ నాయకుల వారు ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, మీరు కోరుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం స్థాపించబడుతుంది అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు చెప్పడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే జరుగుతా ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, బీజేపీతో కూడా పొత్తు ఉందా అని. అదే మేము చెప్తా ఉన్నాం, మాకు స్వప్రయోజనాలు లేవు, మా రాజకీయ ప్రయోజనాలు లేవు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఆ యొక్క బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రజా అవసరాల కోసం ప్రజలకు కావాల్సిందనగా మేము ఈరోజు జనసేనతో మేము నడవడం జరుగుతూ ఉంది. మేము కలకాలం కూడా ఉంటాం. వారు పవన్ కళ్యాణ్ గారు కూడా, వారు కూడా ఒక అధినేత అయినటువంటి ఆ పార్టీ అధ్యక్షులు కూడా చెప్పారు, ఈ యొక్క కలయిక సుదీర్ఘమైన కలయిక, ఈ ఒక ఎలక్షన్ కోసమో ఇంకో దానికోసమో కాదు, ఇది సుదీర్ఘంగా మేము కావాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, ప్రతి తెలుగువాడు గర్వంగా అమరావతిలో జీవించగలగాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనీసం 10 సంవత్సరాలన్నా ఉండాలన్నారు, ఖచ్చితంగా అన్నారు. సో ఇది 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా ఇంకొక ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. మా యొక్క కార్యకర్తలు కూడా ఒక అన్నదమ్ముల్లా పనిచేస్తా ఉన్నట్టు, జనసేన కార్యకర్తలు కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మేము మా నాయకులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, ఒక అన్నదమ్ముల్లాగా కలిసి కూడా ఈ రోజు ఈ యొక్క దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి, మన అమ్మల్ని కాపాడుకోవడం, మన అక్కలు కాపాడుకోవడం, మన బిడ్డలు కాపాడుకునే ఉద్దేశంతోనే మేము కలవడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఈ రోజు కూడా మేము గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజక స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో మేము ఇరువురం కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ వారు అయితే ఉన్నారో మేము ఈరోజు రాజకీయ పార్టీగా వారిని వెళ్ళి కలవడం జరిగింది. దానికి సంబంధించి నేను చెప్పేదానికన్నా మా పార్టీ ఒక జాతీయ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. మాకు ఏ పార్టీతోనూ శత్రుత్వాలు లేవు, ఏ పార్టీతోనూ మాకు మిత్రత్వాలు కూడా లేవు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, మాకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్రానికి ఏది కావాలి అనే కోసం అనుకుంటే దానికోసం మేము దేనికైనా, ఏ త్యాగాలకైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కూడా మేము త్యాగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మీకు అది హిస్టరీలో కూడా మీకు కూడా ఉంది అది. కాబట్టి ఆ యొక్క నిర్ణయం ఏమైతే ఉందో, మీరు పొత్తులు అన్నారు, ఇప్పుడు మేము గర్వంగా చెప్తాం, నిర్భయంగా చెప్తాం, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంది, పొత్తులతో ఖరారు అయ్యిందని. ఇప్పుడు కొత్తగా బీజేపీ భారతీయ జనతా పార్టీతో, అంటే మేము భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం, అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము వ్యతిరేకించాం. మాకు వ్యక్తిగతంగా ఎందుకు అవసరం ఏముంటుందని? ఆ రోజు మాకు కావాల్సింది పోలవరం ప్రాజెక్ట్ కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, మా అమరావతి రాజధాని కావాలి, మా ప్రత్యేక లోటు బడ్జెట్ కావాలి, అలాగే రైల్వే జోన్ కావాలి, ఇతరత్ర ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం ప్రయోజనాల కోసం ఆ రోజు అధికారంలో ఉండి కూడా మేము మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రిజైన్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి. అక్కడ మా ప్రయోజనాలు లేవు కదా, రాష్ట్ర ప్రయోజనాలే కదా, మా ఎజెండా ఇదే కదా. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా అదే ఎజెండాతో, అదే ప్రజల యొక్క ఆమోగంతో ప్రజలు బాగుండాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఆఖరికి సగటు సామాన్యుడు కూడా ఎంత దారుణంగా హింసిస్తున్నాడో మనం కూడా చూసాం. ఈరోజు సోషల్ నెట్వర్క్ అనేది, సోషల్ మీడియా అనేది ఒక భయంకరమైన, అంటే గాలి కన్నా వేగంగా ప్రయాణించే ఒక మీడియాను కూడా మీ యొక్క ఏదైతే ఆలోచన ఉందో దాంట్లో సోషల్ మీడియాలో పంచుకుంటే ఒక సిఐడి అని పేరు చెప్పుకొని సిఐడిని జేఐడిగా తయారు చేసి ఒక మాఫియాగా తయారు చేసి నువ్వు ఏ విధంగా కేసులు పెట్టావు అనేది మనం అందరం చూసాం, రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఇవన్నీ ఇసుగుపోయినారు కాబట్టే
ఈ ప్రజల్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా నాయకత్వం ఒక సరైన నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీతో మా అధినేత కలిసినారో అది ఖచ్చితంగా మా పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు గారు కానీ ఇరువురు కలిసి ఈ యొక్క మీడియా సందర్భంగా ఏం జరిగిందని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక కలవడం జరిగింది, ఎంతవరకు పొత్తులు పోతున్నారు ఏంటి అనేది మాకు కూడా ఒక పాలిట్ బ్యూరో ఉంది. మా నాయకులతో చర్చించడం కానివ్వండి, పార్టీ కార్యకర్తలతో చర్చించడం కానివ్వండి, ప్రజా ఆమోదంతో విధంగా వెళ్తే కనుక, ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధాన రాజకీయ పార్టీలుగా మా మీద భుజస్కంధాల మీద ఉంది. అదే కార్యక్రమాన్ని ఈరోజు మేము త్రికరణ శుద్ధిగా మా నాయకుడు ఆచరిస్తూ ఉన్నాడు. చూద్దాం ముందు రోజుల్లో నిజంగా కనుక భాజపాతో వెళ్ళాలి అని ప్రజలు కోరుకుంటే కనుక ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు పాలసీల మీద మాట్లాడండి, తప్పలేదు. పాలసీలను విమర్శించండి, ప్రభుత్వ పరిపాలన తీరు. మేము పాలసీల మీదే మాట్లాడాం. కానీ ఇందాక మీరు సీఎం గారిని పట్టుకుని దుర్మార్గుడు అని చెప్పేసి అన్నారు. కాదంటారా అండి? ఇప్పుడు మీరు తీసుకుని ఇప్పుడు ఎవరికైనా సరే ఒక విషయం అండి, మేము ప్రతిసారి ముఖ్యమంత్రి గారేనే సంపాదించాం ఏ రోజైనా సరే. కానీ అదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల్ని ఎంత దారుణంగా అవమానించారో, ఎంత విధంగా మాట్లాడారో అనే సంగతి మీరేమైనా ఖండించగలిగారా? ఇదే ముఖ్యమంత్రి పిల్లల స్కూల్ యొక్క ఏదైనా ఒక సభ జరుగుతూ ఉంటే ఎంట్రుకెట్టా తీసి నన్ను ఏమీ పీకలేరు అన్నప్పుడు ఎక్కడికి పోయింది ఈ జర్నలిజం? ఎందుకు అడగలేదు అప్పుడు? ఈ రోజు మేము ఒక దుర్మార్గుడు అన్నదానికి దుర్మార్గమైన పాలన చేస్తాం, దుర్మార్గుడు అంటాం. అందులో అదేం తప్పుడు మాట అయితే ఏమి కాదు. మేము నిజంగా కనుక తప్పు చేస్తే కనుక ఈ 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ప్రజలు పడుతున్న బాధలతో పోల్చుకుంటే ఈ మాటలు పెద్దది కాదు. ఇది ఒకవేళ మీరు ఏదైనా తప్పుగా అనుకుంటే కనుక అది మేమైతే ఏమి చేయలేం. ఒకవేళ నిజంగా తప్పు అనుకుంటే మేము ఇతరులు చేసుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం అయితే ఏమీ లేదు.